నమస్తే అండి. వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సో సంతోష్ గారు హ్యాపీగా వంట చేసేసారు. నెక్స్ట్ మీరే అండి రెడ్డి గారు, మీరు రెడీయా? ఏం చేయబోతున్నారు? కొరియాండర్ కోకోనట్ పులావ్. కొరియాండర్ కోకోనట్ పలావ్. ఓకే, సో రెడీ, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో కొరియాండర్ కోకోనట్ పలావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అంటే చూద్దాం. కొరియాండర్ కోకోనట్ పలావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/4 కప్పు, బంగాళాదుంప ముక్కలు 1/4 కప్పు, పచ్చి బఠానీలు 1/4 కప్పు, క్యారెట్ ముక్కలు 1/4 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 6, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. గోవర్ధన్ గారు రెడీయా మీరు? ఓకే, 2 టేబుల్ స్పూన్స్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. నూనె. సో ఏం చేస్తూ ఉంటారు గోవర్ధన్ గారు మీరు? ఎంప్లాయ్ అండి. ఎంప్లాయ్. సో మీరు బాగా బిజీగా ఉంటారా? 8 అవర్స్ వర్క్ అండి ఆఫీస్లో. 8 అవర్స్. మరి వంటలు ఎలాగా? అంటే యాక్చువల్లీ మెకానికల్ ఇంజనీరింగ్. అంతకుముందు ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అవుదాం అనుకున్నాను యాక్చువల్లీ. కానీ మా ఫాదర్ వద్దు హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు, మళ్ళీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం చెప్పేసరికి సో హోటల్ మేనేజ్మెంట్ కాకుండా ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళారు. కానీ హోటల్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే వంటల మీద ఉన్నట్టే కాబట్టి వంటలు. సూపర్. నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం షాజీరా, ఇలాచి, దాల్చిన కొంచెం కొంచెం. సో అన్ని మసాలా దినుసులు. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ చేసుకోవాలండి. ఆనియన్స్. ఓకే. సో ఇద్దరు వర్కింగే కాబట్టి అసలు తీరిక సమయాలు టైము దొరుకుతుందా? వీకెండ్స్ ఒకటే దొరుకుతుంది అప్పుడప్పుడు, అంటే మామూలుగా ప్రతి డైలీ అని చెప్పలేను, బట్ సమ్ టైమ్స్. సో టైం దొరికినప్పుడు ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? హైదరాబాద్లో ఉన్న ప్లేస్ అని ఆల్మోస్ట్ చూసాము, బట్ తనకి నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట, లైక్ ఫారెస్ట్ ట్రిప్స్ అలాంటివి. బట్ ఇప్పుడు ప్లాన్ చేసుకుని ఇప్పుడు వెళ్ళలేదు, బికాస్ ఆఫ్ ఈ వర్క్ అని చెప్పి, లేకపోతే లైఫ్లో ఏదో ఒకటి సడన్ చేంజెస్ రావడం వల్ల. సో బట్ అయితే ఒక థాట్ ఉంది. జాగ్రత్త అండి, అడవుల్లోకి అట్లా వెళ్ళినప్పుడు సిగ్నల్స్ కూడా ఉండవు. మామూలు అడవులు తిరగడం కాదు, జస్ట్ మామూలుగా నేచర్ చూసి ఎంజాయ్ చేయడం. తర్వాత నేచర్ అడవి దాకా ఎందుకు లేండి, బయట చెట్ట పుట్ట చూసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యి తర్వాత ఉడికించేశారు. కొరియాండర్ కోకోనట్ పులావ్లో మామూలుగా వెజిటేబుల్స్ వేసుకుంటారు, అంటే ఉండవు. కాకపోతే ఇప్పుడు మామూలుగా కిడ్స్ ఉంటారు కదండి ఇంట్లో, మామూలుగా హౌస్ వర్కింగ్ వెళ్ళే వాళ్ళు తొందరగా ప్రిపేర్ చేయాలంటే టైం సరిపోదు, అంటే అన్ని ప్రిపేర్ చేయాలంటే. సో ఇలాంటి తొందరగా అయిపోయి పెట్టుకుంటే బెటర్ కదా. సో బీన్స్, అలాగే కొన్ని ఆనియన్స్, ఆలు ఇది కూడా ఉడికించేస్తాం. క్యారెట్ అండి, ఇది కూడా ఉడికించేసుకున్న క్యారెట్. మోర్ ఓవర్ ఏంటంటే దీనివల్ల కొంచెం కలర్నెస్ వస్తుంది ఫుడ్కి. డిఫరెంట్ కలర్లు ఉంటాయి కదా. వెజిటబుల్ ఫ్రై అయిన తర్వాత యాక్చువల్లీ మన పేరులో కొరియాండర్ కోకోనట్ పౌడర్ పులావ్ కదండి, దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ కోకోనట్ ఒకటి, తర్వాత కొరియాండర్ ఒకటి. సో కొరియాండర్ తర్వాత కోకోనట్. సో ముందైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నారు. ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నారు. సో ఎప్పుడన్నా వంట చేసి పెట్టారా మీకు? పెట్టారండి. ఎప్పుడు చేసి పెట్టారు? చాలాసార్లు చేశారు. చాలాసార్లు చేశారు. ఎలాంటి సందర్భాల్లో జనరల్ గా మీ ఆయన కిచెన్ లోకి వెళ్తూ ఉంటారు? నా హెల్త్ బాగాలేకపోతే వీక్ ఆఫ్ లో సాటర్డే సండేస్ లో పాపం ఆయన వీక్ అంతా పనిచేసి వీకెండ్స్ మీకోసం వెళ్తారా? అంటే ఒక్కొక్క వీక్. యాక్చువల్లీ ఫ్రైలో ఫ్లేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్లీ లో ఫ్లేమ్ లో ఉంటే మీకు కుకింగ్ చాలా ఈజీ ఉంటుంది, అంటే మంచిగా మ్యారినేట్ అవుతుంది. మీరు నిజంగా షెఫ్ అవ్వాల్సిందండి. మీరు ఎందుకు అనవసరంగా హోటల్ మేనేజ్మెంట్ చేయలేదు? అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మంచి మంచి మ్యారినేషన్ అని, ఫ్లేమ్ కు చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి చెప్తున్నప్పుడు మంచి రాజుగారు లాంటి ఫ్యూచర్ షెఫ్ ని మిస్ అయ్యామని అనిపిస్తుంది అనమాట మాకు. రాజుగారితో పోల్చకండి, వాళ్ళందరూ గురువులు ఆ స్టేజ్ లో ఉన్నారు. అంటే మీరు నేర్చుకుని చేస్తే అదే స్టేజ్ కి వెళ్ళే వాళ్ళేమో కదా. గ్రీన్ పీస్ బఠానీ అండి. గ్రీన్ పీస్ మనం పచ్చి బఠానీ అంటాం కదా.
అభిరుచి ఎప్పుడన్నా చూస్తూ ఉంటారా మీరు? మీ ఆఫీస్ టైంలో ఉంటారనుకోండి ఆ టైంలో. లేదండి, యాక్చువల్లీ కుకరీ ఛానల్స్ అంటే చాలా ఇష్టము. అభిరుచి చూసాను చాలాసార్లు. యాజ్ వెల్ as నేను ఫాలో అయ్యే ఛానల్స్ ఎక్కువ అంటే కుకరీ ఛానల్స్ ఉంటాయి. అలా అయితే ఈటీవీ అభిరుచి ఛానల్ ని కూడా మీరు బాగా ఫాలో అవుతున్నట్టున్నారు. సూపర్. ఒక ఇంట్లో ఫ్రీ టైం దొరికి నేను టీవీ దగ్గర కూర్చున్నానంటే అది మోస్ట్లీ కుకరీ ఛానల్స్ ఉంటాయి. యాక్చువల్లీ సైంటిఫిక్గా మనం చాలా స్ట్రెయిన్ అయినప్పుడు కుకరీ షోస్ చూస్తే మనం చాలా రిఫ్రెష్ అవుతా ఉంటాం. ఈ విషయం నేను బుక్లో ఎక్కడో చదివాను. సో ఐ థింక్ మీరు అలాగే రిఫ్రెష్ అవుతూ ఉన్నట్టున్నారు. అంటే మోస్ట్లీ నా డ్రీమ్ అది కాబట్టి మోస్ట్లీ నేను అది అందుకని. యా. సో ఇదేంటండి? పచ్చి కొబ్బరి తురుము అంటారు కదా. పచ్చి కొబ్బరి తురుము. ఓకే. దిస్ ఇస్ మళ్ళీ ఎక్కువైతే కొబ్బరి ఫ్లేవర్ ఎక్కువైపోతే మళ్ళీ రైస్ పాడైపోతుంది. ఓకే. సో ఎంత కావాలో చూసుకుని అంత. గరం మసాలా పొడి. ఒకవేళ ఫర్ సపోజ్ మీరు బెస్ట్ కపుల్ గా ఎన్నికయ్యారు అనుకోండి, 3000 ఎపిసోడ్ లో మీరు వచ్చే అవకాశం కనుక మీకు దక్కింది అనుకోండి, సో మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? సో అలా మీరు సెలెక్ట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? అంటే మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీరు సెలెక్ట్ అవుతారని? Yes, of course. Yes, of course. But why? What is the reason that ఇంతమంది కపుల్స్ లో మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేయాలి? There are so many answers for that. But నేను అనుకునేది ఏంటంటే జెన్యున్ ఫుడ్. నేను తను ఉండేది ఎప్పుడైనా సరే మోస్ట్లీ జెన్యున్ ఉంటాం ప్రతిదీ. ఓకే. సో వీఆర్ మోస్ట్లీ డౌన్ టు ఎర్త్. అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీవన్ ఈస్ డౌన్ టు ఎర్త్. బట్ థింగ్ ఈస్ తన మెయిన్ థింగ్ ఈస్ తను చాలా సింప్లిసిటీ. తనలో నచ్చింది ఫస్ట్ అదే. కాబట్టి అది మీకు తనలో బాగా నచ్చింది, సింప్లిసిటీ అండ్ డౌన్ టు ఎర్త్ ఉండడం. సో వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్ మీన్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ టు మీ. లైక్ మా మ్యారేజ్ ఆల్మోస్ట్ 4 years అయిపోయిందండి. 4 years నుంచి వచ్చిన మనస్పర్ధల్లో ఎక్కువ అంటే మామూలుగా భార్య భర్తల గొడవలు రావడం మామూలుగా అలాంటి కామన్ ప్రతి లైఫ్ లో. బట్ మా దగ్గర వచ్చిన దాంట్లో అయితే మోస్ట్లీ ఎక్కువ వచ్చింది నాట్ వల్ల. సో యూ కెన్ ఇమాజిన్ దట్ హౌ పర్ఫెక్ట్ షీ ఈస్. అందులోకి వచ్చిన మ్యాక్సిమం ఇష్యూస్ ఉంటాయి కదండి మామూలుగా. అలాంటి దాంట్లో తను ఎక్కువ సర్దుపోతూ ఉంటుంది. అంటే మా ఆఫీస్ ప్రెషర్ వల్ల కానీ లేకపోతే మామూలుగా బయట ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కానీ. సో ఎక్కువ కేర్ తీసుకోకపోయినా తను కేర్ తీసుకొని నువ్వు చేయి అలా సపోర్ట్ చేయి అలా చెప్పి అని ప్రతి దగ్గర నుంచి చెప్పిస్తారు కాబట్టి. సో ఆవిడ సపోర్ట్ వల్ల మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉంది అండ్ ఆబ్వియస్లీ మీ వల్ల కూడా. ఓకే. సో నెక్స్ట్ ఏం వేద్దామండి? మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేయాలండి. అంటే సాల్ట్ వేసుకోండి ఫస్ట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. రైస్ వేసి కలిపేసుకోవటమే. మనం ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ పక్కన ఉంది కాబట్టి వేసేసి. ఓకే, వేసేసి. సో బాస్మతి ఉడికించి పెట్టుకున్న బాస్మతి బియ్యం. సో ఇదంతా చక్కగా కలిపేసుకుంటే డిష్ ఇస్ రెడీ. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ వంట? చెప్పాను అండి, కుకరీ ఛానల్స్ ఫాలో అవుతా ఉంటాను చెప్పేసి. సో అలా ఫాలో అయినప్పుడు చూసి నేర్చుకున్న వంట. సో ఈ రోజు 2 వంటల్లో ఒక వంటే గెలుస్తుందండి బేసికల్ గా, కాంపిటీషన్ కాబట్టి. ఎవరి వంట గెలుస్తుంది అనుకుంటున్నారు లేదా ఎవరి వంట గెలవాలని అనుకుంటున్నారు? ఎవరికి గెలిస్తే ఏంటండి అని అనడానికి వీల్లేదు. కరెక్ట్ గా చెప్పండి. నా ఎక్స్పెక్టేస్ మా వైఫ్ గెలుస్తుంది, ఎందుకంటే తన ఫుడ్ చాలా బాగుంటుంది. అవునా? షీస్ గుడ్ కుక్. ఓకే, అయితే ఆవిడే గెలుస్తారంటున్నారు. ఓకే ఓకే, అయిపోయిందండి. చిన్న గార్నిష్ తీసుకుంటే. చిన్న గార్నిషా? పెద్దగానే చేయండి పర్లేదు. పేరులో ఉన్న కోకోనట్ కొరియాండర్. సో జస్ట్ విల్ మేనేజ్ గార్నిష్ విత్. నాకు ఇలాంటివి అబ్బాయిలు చేస్తుంటే ఎంతసేపు అయినా చూడాలనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది కదా? అసలు వాళ్ళు అలా చేస్తుంటే బాగుంటుంది. యాక్చువల్లీ క్యూట్ గా ఉంటుందండి. నేను వేరే రకంగా చెప్పలేదు. అయిపోయిందండి. ఎస్. సో వేడివేడిగా కొరియాండర్ కోకోనట్ పలావ్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ పలావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కొరియాండర్ కోకోనట్ పలావ్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బీన్స్, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగాక ఉడికించిన
పచ్చి బఠానీలు, పచ్చి కొబ్బరి తురుము, గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొరియాండర్ కోకోనట్ పలావ్ రెడీ.